ఎందుకోసం అంటే కామన్‌గా ఖర్చులనేటివి ఉంటాయి. పెళ్లి బాధ్యతలుంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం తప్పు గాదు. కానీ డిమాండ్ చేసుడు తప్పు. తన బిడ్డ కోసము రూ. 10 ఎప్పటినుంచో దాచుకుంటూ వస్తాడు ఒక తండ్రి. అవును. ఆయన ఏం చేస్తాడు, ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. అట్లనే ఆయన కోడలు తెచ్చుకునేటప్పుడు కూడా ఆయనకు ఆ బాధ తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువున్నా, ఎక్కువున్నా ఆయన కూడా తెచ్చుకుంటాడు. నాకు 2 కోట్లు కావాలి, 20 తులాల బంగారం కావాలి, 2 ప్లాట్లు కావాలి, నాకు ఇట్లా ఇస్తేనే నేను చేసుకుంటానంటే దీపావళి ఉంటది, దసరా ఉంటది, ఇంకా నాకు కారు కొనియ్యు, బండి కొనియ్యు, లేకపోతే నీకు భూములు ఉన్నాయి కదా భూములు రాసి అంటాడు, తిక్క తింటాడు. వాడికి మన పిల్లని ఇచ్చుడేందుకు, బాధపడేందుకు? మన ఇంటికి వచ్చిన తర్వాత సంసార పక్షంగా ఉండి మన ఇల్లు వాకిని మంచి చూసుకుని అత్త మంచి చూసుకుంది అనుకో, భార్యను భర్తను మంచి చూసుకుంది అనుకో, చాలు హ్యాపీగా ఫీల్ కావాలి. అట్లా అడుగుతున్నాడంటే మరి మేమైతే ఆయనకు పిల్లని ఇయ్యద్దనే చెప్తాం. ఈ రోజులలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. కానీ దాంట్లో కూడా ఫస్ట్ అబ్బాయి అయితే పెళ్ళి అనగానే ఎంత కట్నం తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, అబ్బో ఇంతేనా అనే క్వశ్చన్లు చాలా మందికి వస్తూనే ఉంటాయి. అసలు పెళ్లి విషయంలో కట్నం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఈ రోజు పెళ్లి టాపిక్ లో వచ్చేసరికి సార్ మెయిన్ గా అందరూ అనేది ఒక అబ్బాయికి పెళ్లి కుదిరిందంటే సార్ పెళ్లి ఎప్పుడు అనే దానికంటే ముందు ఎంత కట్నం తీసుకున్నావు, ఎంత డౌరీ తీసుకున్నావు, ఎంత గిఫ్ట్ తీసుకున్నావు అనే ముచ్చట్లే ఎక్కువ వస్తుంటాయి కదా సార్. అలాంటి మీ బ్యూరోలో ఏమైనా వస్తున్నాయా? ఒకవేళ వస్తే అంటే వచ్చేవాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు కదా సార్, మాకు మేము ఇంత కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంత ఉండే పిల్లలే కావాలి మాకు అనే వాళ్ళు ఉంటారా? ఒకవేళ ఉంటే మీరు ఏమైనా అడ్వైస్ ఇస్తారా వాళ్ళకి? ఈ రోజులలో కట్నం ఏం తీసుకుంటారు అట్లా అని ఏమైనా అడ్వైజెస్ ఇస్తుంటారా వాళ్ళకి? ఇప్పుడు నీ కొడుకు వయసు ఎంతమ్మా? 4 years. ఆయనకు ఒక 24 వచ్చినాక మరి పిల్లగాన్ని వెతుకుతావు అనుకో, మరి ఏం చేస్తున్నాడు అంటే నా కొడుకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, మరి నాకు కట్నం కావాలని నువ్వు అడుగుతావు, అడగవా? అప్పుడున్న రోజులలో అయితే అడగకపోవచ్చు సార్. మేము కాలం మారుతుంది ఇప్పుడే నీ కొడుకు 24 అనుకుందాం, అడుగుతావా, అడగవా? నీ మనసులో మాట చెప్పమ్మా, నిజం చెప్పు. ఏమో సార్, ఇప్పుడు నేనైతే అడగను సార్. అడగవా? మంచిదానివే, చూద్దాం. విషయం ఏంటంటే కట్నం అడగకుండా ఎవరు ఉంటారమ్మా. ఎందుకోసం అంటే కామన్ గా ఖర్చులు అనేటివి ఉంటాయి, పెళ్లి బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం తప్పు కాదు. కానీ డిమాండ్ చేసుడు తప్పు. నాకు ఇంతే కావాలి, నాకు ఇంత ఇస్తేనే చేసుకుంటా. ఇప్పుడు సపోజ్ తన బిడ్డ కోసం ₹10 ఎప్పటి నుంచో దాచుకుంటూ వస్తాడు ఒక తండ్రి. ఆయన ఏం చేస్తాడు, ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. అట్లనే ఆయన కోడలు తెచ్చుకునేటప్పుడు కూడా ఆయనకు ఆ బాధ తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా ఆయన కూడా తెచ్చుకుంటాడు. ఇవేంటంటే ఆచారాలు మనకు అప్పటి నుంచి వస్తున్నాయి. ఆనాటి కాలం నుంచి మన హిందూ ధర్మంలో కట్నం తీసుకున్నాడు ఉన్నది కాబట్టి ఇచ్చుకుంటూ వస్తున్నారు, తీసుకుంటూ వస్తున్నారు, ఇది నడుస్తుంది, అంతా ఓకే. కానీ చాలా సంబంధాలు కూడా మా దగ్గరకు వచ్చి కట్నం అడిగినా మేము కాదంటలేము, తీసుకో, కట్నం గురించి బాధ ఏం లేదు, అడుగు, తప్పలేదు. కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంత ఉందనేది కూడా గ్రహించాలి. ఇప్పుడు ఆయన చెప్తాడు, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నా బిడ్డకి ఇచ్చుకుంటా, భూమి ఉంది, భూమి ఇస్తా, బంగారం ఉంది, బంగారం ఇస్తా, ఏదోటి అంటాడు. అంతేగాని నాకు 2 కోట్లు కావాలి, 20 తులాల బంగారం కావాలి, 2 ప్లాట్లు కావాలి, నాకు ఇట్లా ఇస్తేనే నేను చేసుకుంటానంటే అది ధర్మం కాదు కదా. ఇక అట్లా అడుగుతున్నాడు అంటే మరి మేమైతే ఆయనకు పిల్లని ఇయ్యద్దనే చెప్తాం. అది ఎవరైనా కావచ్చు. కట్నం మరి ఎందుకమ్మా, ఇప్పుడు కట్నం ఇయ్యాలి అడుగుతున్నాడు అంటే ఇంకా రేపు ఇంకా ఏదో ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, సంథింగ్ దీపావళి ఉంటది, దసరా ఉంటది, ఇంకా నాకు కారు కొనియ్యు, బండి కొనియ్యు, లేకపోతే నీకు భూములు ఉన్నాయి కదా భూములు రాసి అంటాడు, పిక్క తింటాడు. వాడికి మన పిల్లని ఇచ్చుడు ఎందుకు, బాధపడడు ఎందుకు? చాలా పెళ్లిళ్ళు కూడా సార్ కట్నం మాట్లాడుకునే విషయంలోనే డ్రాప్ అయిపోతా ఉంటాయి కదా. అవును, మరి డ్రాప్ అవుతున్నాయంటే కారణం ఏంటి? ఆయన స్తోమత లేదు. ఆయన ఏం చేస్తాడు? ఏ తండ్రి అయినా తన స్తోమత ఎంత ఉందో అంతే ఉంటాడు తప్ప నువ్వు ఇంత అంతే అంటే ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయనతో కాని పని. ఆయన ఇంత బరువు ఎత్తాను అంతే ఎత్తుతాడు, బరువు ఎక్కైంది ఏం వదిలేస్తాడు. ఎవరైనా అంతే. అతిగా ఆశించకుండా మనకు మంచి సాంప్రదాయమైన కుటుంబం అయిన పిల్ల కావాలి, మంచి కుటుంబంలో ఉన్న పిల్ల కావాలి, మన అమ్మాయి మన ఇంటికాడ ఉండి మంచిగా ఉంటే చాలు అని ఆలోచించాలి. ప్రీవియస్ ఆమె జీవితం ఎట్లుందో పక్కన పెట్టే తల్లిగారింటికాడ మన ఇంటికి వచ్చిన తర్వాత సంసార పక్షంగా ఉండి మన ఇల్లు వాకిని మంచి చూసుకుని అత్త మామని మంచి చూసుకుంది అనుకో, భార్యను భర్తను మంచి చూసుకుంది అనుకో, చాలు హ్యాపీగా ఫీల్ కావాలి. అంతే తప్ప అతి కోరికలు, అతి ఆలోచనలు, అతి అనుమానాలు ఉంటే మాత్రం ఆ సంసారం మళ్ళీ మొదటికి వస్తుంది. అతి డౌరీలు కావాలి, నాకు ఇట్లా కట్నం కావాలి, నాకు అట్లా కావాలని ప్రతిదాన్ని పీక్క తినుకుంటా పోతే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఆలోచన చేయాలి, ఆత్మవిమర్శన చేయాలి. తీసుకోండి, అతిగా తీసుకోకండి, అంతేనా? కట్నం ఇష్టం అమ్మా, నేను తీసుకోమని చెప్పిన నేరమే, తీసుకోవద్దని చెప్పిన నేరమే.
అవన్నీ నాకేం అవసరం లేదు. నేను దాంట్లో ఏం ఇవ్వమని చెప్పా ఇయ్యకని చెప్పా నాకేం సంబంధం లేదు. కట్నం గురించి నేను ఏం మాట్లాడా. నేను పెద్ద మనిషిగా సంబంధాలు కలపడానికి ఉన్న సంబంధాలు మాత్రమే కలుపుతా. వాళ్ళు ఏమైనా గిఫ్ట్ రూపంలో ఇస్తారు అని అంటే తీసుకోండి, ఇచ్చుకోండి, తప్పులేదు. కట్న రూపంలో ఇస్తే అది లా ప్రకారం కేసు అవుతుందమ్మా. ఓకే.